ఆభరణాలు వేస్తావు, గొలుసులు వేస్తావు, ఇంకేమేమి ఉంటాయిగా, ఏం వేస్తావో అది నీకు దేవుడికి సంబంధించింది, బోధకుడికి సంబంధించింది కదా. కాబట్టి ఈ వాక్యము ప్రార్థనలో ఉండాలి. ఎలా ఉండాలంటే మన జీవితం ఏ రోజు మనం సరిగా వాక్యాన్ని ధ్యానం చేయకపోతే, ఉదయం టిఫిన్ చేయాలి, ఆ టైం దాటిపోయింది, ఆకలి ఆవురు అంటుంటాం. అలాగే వాక్యం చదవలేదు, ఎలా ఉండాలంటే అయ్యో ఈ రోజు నేను వాక్యాన్ని చదవలేదని ఆ దుష్ట ఆకలి మీలో రావాలి. ప్రార్థన చేయలేదు, అయ్యో ఇవాళ వేసి ప్రార్థన చేయలేకపోయానే ఆ కొదువు తీర్చుకోవాలనేట ఆ ఆతృత ఆశ నీలో రావాలి. ఇవి ఏ భక్తుల్లో వస్తాయో ఆ భక్తుడు తన స్థితిని జాగ్రత్తగా కాపాడుకొని పోగొట్టుకున్న దాన్ని కూడా పొందుకొని దేవునితో స్వేచ్ఛ స్వతంత్రతను కలిగి ఉంటాడు. ఇవాళ ఈ వారం ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే 4 వారాల నుంచి వెళ్తలేదయ్యా నేను కూడా ఎంతో మరి అసలు ఏ భయం ఉండదు, ఏ చింత, ఏ విచారం ఉండదు, ఏదో సునాయాసంగా. చూడండి, ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు లోకానికి ఎంత బానిసలు అయిపోయారో, లోక సంబంధమైన విధానాలకి, శరీరానికి ఎంత బానిసలు అయిపోయారో అర్థమైపోతూ ఉంటుంది. దావీదు గారి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన ఒక పొరపాటు చేసినప్పుడు కదా, 50 కీర్తన కానీ కొన్ని కీర్తనలు కానీ, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగించి, ఆయన అనే మాటకి ఏ మాటకి నాకు ఏడుపు వచ్చిందంటే, నీ సన్నిధిలో నుండి నన్ను, ఆ మాట మండపులు కూడా దేవుని సన్నిధి విలువ ఆయన గ్రహించాడు భక్తుడు. ఈ దినాన మనం ఎవరు తోసివేయవలసిన అవసరం లేదు. కొన్ని వారాల నుంచి సన్నిధి గురించి చెప్తున్నాం కదా, వాళ్ళే పారిపోతారు ఏమన్నా చాలా మంది కదా. అలాంటి వాడు కూడా లేకపోలేదు. అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయు. ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు? ఆయన దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దైవ ఆలోచనలను నెరవేర్చువాడు, దేవునికి అనుకూలంగా జీవించేవాడు కనుక దేవాన్ని కేకవేయగానే ఏడు నా కుమారుడని దేవుడు సమాధానం ఇచ్చేవాడు. ఏ పాపాలు దోషాలు అడ్డం లేవు, ఉన్న వాటిని తొలగించుకున్నాడు. అలాగే దేవుడితో నిత్య స్వేచ్ఛ స్వతంత్రం మనం కలిగి ఉండాలంటే వాక్యం ప్రకారమైన బ్రతుకును మనం కలిగి నిత్యము కొన్నేళ్ళుకొని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ఈ స్థితిని మనం కాపాడుకోవాలి. ఇది మనం కాపాడుకోకపోతే మన సమయాన్ని, మన శరీరాన్ని, మన పరిస్థితులను సాతాను గారు తన వశపరుచుకుంటాడు. అది ఆదాము అవ్వలనే తమ వశపరుచుకొని వారిని కాయ కష్టం చేసేవాళ్ళకి ఎలా చేశాడో, అంతకుముందు ఏమన్నా ఉందా? చక్కగా నైస్గా ఏదైనా నన్ను చేతుపరుచుకునేవాళ్ళు, వాటికి నీళ్లు పెట్టేవాళ్ళు, కాల్చేవాళ్ళు, ప్రశాంతం పెట్టేది. ఎట్లయిన తర్వాత వీడి భూములు దున్నుకోవాల్సి వచ్చింది, చెమటవలసి వచ్చింది, ప్రయాసపడవలసి వచ్చింది. కాబట్టి అలాగైపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి మనము మన రక్షణ పొందుకున్నప్పటి నుండి మన ఆత్మీయ జీవితాన్ని మరలా ఆ కాడి కిందకి మనం వెళ్లకుండా కదా. ఏమంటాడు మా పౌలయ్య? గలతీ 5:1 గలతీ 5:1 ముగించేసుకుందాం కార్యక్రమాలు కొన్ని. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడమ్మా? స్వతంత్రులు కనుక. అదే ఈ స్వాతంత్రాన్ని అంటే తండ్రి అయిన దేవుడితో మాట్లాడటానికి, ఆయన సన్నిధికి నడవడానికి, ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షతను పొందుకుంటానికి ప్రభువారు మనలను వాక్యంతో పిలిచి, రక్తం చిందించి, రక్తంతో పవిత్రపరచి, బాప్తిస్మం ద్వారా రక్షించుకొని ఆయన కుమారుడుగా కుమార్తెలుగా మనల్ని చేసి ఈ ఉన్నతమైన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని అనుగ్రహించి మనల్ని ఏం చేశాడు? ఆయన స్వతంత్రులుగా లెక్కగా ఏం చేస్తున్నారైనా స్వతంత్రులుగా చేస్తున్నారు. నీ సంకల్పములో నుంచి నీ వాక్యము కాకు వినిపించి, నీ సంకల్పములో
ఇది మనమందరం గ్రహించాలి. ఆత్మీయ స్వతంత్రత పొందుకున్న మనము మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు వేళ కనుక దీనిని నిలబెట్టుకోవాలంటే నాయకులు చేయవలసింది, అధికారులు చేయవలసింది, పౌరులు చేయవలసింది చేయాలి కదా. అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి వారు దేశద్రోహులై మన దేశ రహస్యాలు ఇతరులకు పెంచేవారిగా ఉంచి తుదికి దేశాన్ని వారిని కూడా శత్రు దేశాలు హతమారుస్తాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి దేవుల్లో బ్రతకవలసిన బ్రతుకు మనం కలిగి ఉండాలి. దేవునికి ఆయాసకరమైనది మనం చేస్తే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ఈ లోకంలో ఉన్నది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవము, డబ్బము. ఈ లోకాన్ని స్నేహించేవాడు, ఈ లోకాన్ని ప్రేమించేవాడు వాడు దేవునికి ఎవరట? విరోధి, శత్రువు. మనం ఏం చేస్తున్నామంటే మరలా వాడితో మనం చేయగలిగితే సాతాను గాడితో మళ్ళీ మనం వేసే సిలువకు ఎక్కిస్తున్నాం, మరలా ఆయన గాయపరుస్తున్నాం. వారితో మనం మరలా సంబంధం పెట్టుకోకూడదు. వారికి వేరే ఉండాలి, వెలుగులో ఉండాలి, ప్రత్యేకించబడాలి. మనం దేవుని సొత్తు, దేవుని జనము, పరిశుద్ధులమై ఉన్నాం కనుక ఆ స్థితిని కాపాడుకున్నంత వరకు మనం స్వతంత్రులమే ఆత్మీయంగా. ఏ పాపానికి లోపానికి బానిసలము కాము. ఇంకా పాపం బానిసత్వంలో మన కుటుంబ సభ్యులను కూడా ప్రభు దగ్గరకు మనం తీసుకుని రాగలం. మనమే బంధించబడి ఉంటే చెరలో ఉన్న వాళ్ళని ఎలా విడుదల చేస్తాం, చీకటిలో ఉన్న వాళ్ళని ఎలా వెలుగులో తీసుకొస్తాం. మనం స్వతంత్రులయ్యే కనుక నెక్స్ట్ చదువున్నాను ఏమంటాడు? కనుక కాబట్టి మీరు అదే ఈ స్వతంత్రపు జీవితం, ఆధ్యాత్మిక పరమైన స్వతంత్ర జీవన విధానంలో స్థిరముగా నిలిచి మరలా ఏంటనా దాస్యమనే కాడి కింద, అది కాడి కింద చిక్కుకొనదు. మళ్ళీ ఆ బానిసత్వం కింద, పాపం దాసత్వ కాడి కింద మనం చిక్కుకొనకూడదు. అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఏ సైతం ఉన్నా ధనాపేక్షపరుడై, స్వార్థపరుడై కదా అన్నా కైప వారికి చేతులు కలిపి ఇస్కారియోతు యూదా 30 వెండి నాణ్యాల కొరకు దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రత, ఏసైతో మాట్లాడవచ్చు, ఏసైతో కలిసి తింటున్నాడు, త్రాగుతున్నాడు, నడుస్తున్నాడు. కేవలం ధనం కొరకు ఏమండి వారితో చేతులు కలిపి గురువుని 30 వెండి నాణ్యాన్ని కలిపివేసి తుదకు తనకు తానే గురేసుకొని చచ్చాడు. ఆ 11 మంది అంత ఉన్నతంగా ప్రపంచంలో వాడబడ్డారు. మన దేశానికి తోమ వచ్చి దేశాన్ని కదిలించారు, సువార్త వెలుగులోనికి నడిపించారు. అలాంటి అనేకులకు స్వేచ్ఛ, ఆత్మీయ స్వతంత్రతను కలుగు చేయవలసిన వాడు ధనానికి బంధించబడి దాసుడై తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు ఇస్కారియోతు యూదా. కనుక రక్షణ పొందుకొని
ఆత్మీయ స్వతంత్రతను సంపాదించుకున్న మనం ఎలా ఉండాలంటే దానిలో స్థిరులుగా ఉండాలి. ఆ స్వతంత్రతలోని ఆ దేవునిలోనే స్థిరముగా ఉండాలి. నిలకడలేని వారిగా ఉన్నప్పుడు ఒక అడుగు ఇటు ఒక అడుగు ఒకరోజు ప్రార్థన వదిలిపెట్టడం ఇలా ఉండకూడదు. అన్నింటిలో మనం స్థిరముగా నిలకడగా మనం ఉండాలి. ఈ పాప మరి మరలా దాసత్వ కాడి కిందకి వెళ్ళకూడదు. అది చాలా భయంకరం. ఇంకా అలాగే మనమైతే ఎన్ని కథ మాట అంటాడు కదా, ఆ వెలిగించబడ్డ వాళ్ళు ఆరిపోతే అత్యంత ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములు దేవుని కుమారుని చూడండి, మరలా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను. చూసారా, ఇలా మనం తప్పిపోతే మరలా పాపంలోకి వెళితే బాహాటంగా మన ప్రభువును మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం, అవమాన పరుస్తాం. ఇది మనం గమనించాలి. రక్షణ జీవితం చాలా విలువైనది, ఘనమైనది. ఆ స్వేచ్ఛ ఆత్మీయ స్వతంత్రం మనం నిలిచి ఉన్నంత వరకు మనం దైవ కార్యాలు ఏమైనా మనం చేయగలం. మనం తప్పిపోయామా? అనేకులు రక్షణ ఆగిపోతుంది. నీ ద్వారా నడవలసిన వారు నడవరు, అంతే కదా. నువ్వు ఆగిపోయావు. ఇంకెక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళు సువార్త చెబుతావు, వాళ్ళ లోకంలో పాపంలో ఉన్న వారిని దేవుళ్ళలోకి నడిపిస్తావు. నువ్వే పడిపోయావు. పడిపోయిన వాళ్ళు ఎక్కడ లేవుతావు. కాబట్టి మన స్థితిని మనం కాపాడుకుంటే బలవంతులమైతే, మనకు ఒక స్వేచ్ఛ స్వతంత్రం ఉంటే దేవుని దగ్గర అడిగి, అయ్యా ఆ సోదరుడు మారాలి, ఆ సహోదరుడికి ఎదుగు నాయన ఈ కార్యం జరగాలి, ఈ కుటుంబంలో ఈ నెమ్మది కలగాలి అని దేవుడితో ఏం చెప్తాను? పడిపోయిన తర్వాత నువ్వు చెప్పినా కూడా ఆయనకు వినబడదు. నీ దోషాలే అర్థమైపోతుంది. చాలా విలువైంది దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రం. దాన్ని మనం కాపాడుకోవాలి. కంటే ఆత్మీయ స్వతంత్రతను మనం తొలగిపోతే ఇక బూడిదతో సమానం, దేనికి పనికిరాని వాడు. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా ఒక బలహీనతలు బంధించబడ్డప్పుడు దావీదులాగా పశ్చాత్తాప పడాలి. అలాగే ఫిలోమోను పత్రికనా ఒనేసిములాగా సరిచేయబడాలి. ఆ సమయాల్లో కొందరు బలహీనైపోతారు. ఆత్మీయులు రక్షించబడ్డా దేవుడు అందరికి ఛాయిస్ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. ఇంకంతే. దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మానడు, అందరికి ఇస్తాడు. అందరి ఎడల ఆయన దీర్ఘశాంతము చూయిస్తాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, ఆయన చిత్తం కాదు. అందరూ రక్షించబడాలని ఆయన అందరి ఎడల ఏం చూపిస్తున్నాడు? అదే కనుక పాడుకోడది, కాచితివే ప్రభు ఇంతకాలం సుఖితివే
కాబట్టి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మనం సరిచేయాలి. దావీదు మళ్ళా దివ్యమైన అభిషేకంతో ఆత్మ స్వతంత్రాన్ని, సన్నిధి వెలుగును తాను మరలా పొందుకొని దాని బానిస కాక ఉన్నతంగా దేవుని సన్నిధానంలో వర్తిల్లాడు. అలాగే ఈ ఫిలోమోను పత్రికలో ఒనేసిము అనేటటువంటి అతను కూడా చక్కగా ఫిలోమోను యొక్క సంఘం ఉంది, ఆరాధన జరుగుతుంది, ప్రార్థనలన్నీ మంచిగా ఉన్నాయి. అతడు ఏదో ఒక పొరపాటు చేశాడు, దొంగతనం చేశాడు, అది అబద్ధము. మరి ఏ పొరపాటు చేశాడేమో మొత్తానికి ఏమైపోయిందంటే అతను దూరస్తుడైపోయాడు. మొహం చదవలేదు, సహవాసం కలిసి ఉంటాను, ఫిలోమోనుతో మాట్లాడటానికి మనసు రాలేదు. అలాగలాగూ ఆధ్యాత్మిక విషయంలో బలహీనుడైపోయాడు. ఆయనకు జరిగినటువంటి దేవుని కృప ఏంటంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తుండగా రోమీలు ఆయన చెరసాలలో వేశారు. ఇతని ద్వారా మన రోమీలు, గ్రీకులు, సమరయులు అందరూ మారిపోతున్నారు, అందరూ క్రీస్తు భక్తులు అయిపోతున్నారు, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు. కాబట్టి ఇట్లా వదిలేస్తే ఇంకా మొత్తం సువార్త ప్రకటిస్తారు, అందరూ మారిపోతారు. ఇక మన రోమా రాజ్యమే క్రీస్తు రాజ్యం, క్రైస్తవ రాజ్యం అయిపోద్దని వారి భయంతో ఆయన చేస్తాలనేసారు. ఆ సమయంలో వాళ్ళు వీళ్ళు వెళ్ళి అయ్యగారిని పరామర్శిస్తున్నారు, ఆయనకేదో తీసుకువెళ్తున్నారు అవి. ఆ సమయంలో ఇతను కూడా ఒనేసిము కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పౌలు గారు మాట్లాడాడు. ఇక్కడ చూడండి, పౌలు విషయంలో ఎంత అద్భుతమైందంటే ఆయన ఎక్కడైనా బంధించబడటానికి కారణం ఏంటంటే ఇది ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 28వ వచనం చూడండి. అసలు ఎందుకు ఆయన బంధించబడ్డాడు? ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చరిత్ర అంతా మనకు తెలుసు కదా. ఎవరైతే క్రీస్తుని గురించి ప్రార్థన చేస్తున్నారో, బోధిస్తున్నారో ఆ సంఘాన్ని, సంఘ బిడ్డలను, వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు ముసలాలని ఏమీ తేడా లేకుండా అందరినీ హింసలు పాలు చేశాడు, కొట్టాడు, తిట్టాడు, దూషించాడు, చెరలో వేయించాడు. చాలా ఒక మూర్ఖంగా, ఒక క్రూరమృగంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఆయన. ఏమండి, ఈ మతాన్ని, యూదా మతాన్ని ఎవడైనా ఏమైనా అన్నాడో సచ్చాడు. వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించారా, ఇక వాడిని హతమార్చారు. అలాంటి చాలా క్రియలుగా ఉండేటటువంటి ఆయన సౌలా సౌలా అని దేవుడు తన స్వరం వినిపించిన తర్వాత తను ఇప్పుడు వరకు ఉంది ఒక బంధకములో, మత బంధకములో, ఒక ఉన్మాదిగా ఉన్నాను, ఒక శాడిస్ట్గా ఉన్నానని అప్పుడు గ్రహించగలిగాడు. ఆ స్వరం విన్న తర్వాత సౌలు పౌలుగా మారిపోయి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి దేవుని స్వరం విని అన్యుల మధ్యలో నీవు నా సువార్త ప్రకటన చేయాలి, అనేకులకు నువ్వు సేవకులుగా, అపోస్తలుగా ఉండాలని ఆ దైవ స్వరం తర్వాత ఆయన చూడండి ఇక్కడ ఏమైంది. కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని 28 లేదేనా? ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని. చూడండి, ఇక్కడ పాపము బంధకు నుంచి విడిపించబడిన తర్వాత
సువార్తను వెలిగిస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తున్నాడు పౌలయ్య. అక్కడక్కడ ఆయన తీసుకువెళ్ళి రాజుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబెట్టినప్పుడు అగ్రిప్ప రాజుతోనే అన్నాడు, అగ్రిప్ప రాజా, ఆకాశములు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడు కాక పూర్వము ఏ మతాన్ని నేను హింసించానో అది నిజమైనది. ఆ యేసు రక్షకుడు, దేవుడు, మెస్సయ్య ఆయనేని గ్రహించి అనేకులు మార్పు చెందాలని అదే సువార్త నేను ప్రకటిస్తున్నానని సాక్ష్యం ఇచ్చినప్పుడు రాజు కూడా ఏదేదో చెప్పి నన్ను సులువుగా క్రైస్తవుడిని చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, బాబు నేను లోకంలో ఉన్నప్పుడు సామాన్యుడు కాను, ఇప్పుడు ఎందుకు ఈ సంఖ్యలతో బంధించబడ్డాను, ఎందుకు బంధించబడి ఉన్నానంటే ఇప్పుడు ఈ సంఖ్యలతో, ఈ పై కనబడే సంఖ్యల చేత బంధించబడటం కాదు, పరిశుద్ధాత్ముడే ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా, దూషించకుండా, తమ్మకుండా, ఏ నేరాలు ఘోరాలు చేయకుండా సాత్వికుడునై, దీనుడునై, ప్రభువును పోలి నడుచుకుంటానికి నేను వీటి చేత బంధించబడ్డాను. ఆ సమయాల్లో దేవుని బిడ్డలు కూడా కోపం వచ్చిన ప్రాంతాలు, నేను పాత వ్యక్తిని కాదు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను కనుక దేవుడు నా చేతులు కట్టేశాడు, దేవుడు నా చేతులు కట్టేశాడు. పాత వ్యక్తిని కాదమ్మో, పంపు దగ్గరికి వెళ్తే నాకంటే ఎక్కువ మాట్లాడేవాడు ఎవరు లేరు, ఆయనే నా నోటిని క్లాస్ చేశాడు, నోటికి చిక్కం పెట్టాడు, వాక్యం చిక్కం పెట్టాడు. కానీ కొన్నిట్లో మనం బంధించబడే వారు ఉండాలి. కొట్టిన వారిని కొట్టక, తిట్టే వారిని తిట్టక, చూడండి, హాని చేసేవారికి హాని చేయక, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడానికి దేవుడు మన మనస్సును, మన కాళ్ళను, మన చేతులను ఏంటంటారా పొల ఎలా ఒకప్పుడు పరిగెత్తేది, ఇప్పుడైతే ఆగు కుమారుడని ఆయన బంధించాడు. ఇశ్రాయేలు నిరీక్షణ కొరకు సంఖ్యల చేత కట్టబడి ఉన్నానని చెప్తున్నాడు. నాయన ఒకప్పుడు సామాన్యుడు కాదు, పాపుల్లో ప్రధాన పాపిని, దోషకుడు, హింసకుడును, నా ఎదుట ఎవడొచ్చినా నిలబడేవాడు కాదు. అది ఈ లోక సంబంధమైన ఆ స్వేచ్ఛ స్వతంత్రాన్ని బంధించేసుకున్నాడు. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు పాత స్వభావాలను ఏం చేయాలి? పౌలయ్యలాగా చెప్పండి మీరే, కట్టి వేయాలి. అది కట్టేయకుండా ఓపెన్ చేస్తే ఈ స్వతంత్రం కదా, ఆత్మీయ స్వతంత్రాన్ని మనము జారా విడుచుకుంటాం. ఇది మన స్వతంత్రం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, కనికరి గల దేవుడు, తండ్రి అయిన దేవుడితో మనం స్వేచ్ఛ, స్వతంత్రం, సమాధానం కలిగించడానికి తానే నరుడుగా ఈ లోకం అవతరించి మనందరి కొరకు ఆయన రక్తం కార్చి ఆయన కలువరి శిలువలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు, వీరిని క్షమించమని విజ్ఞాపన చేసి మన విడుదల, విమోచన, ఆత్మీయ స్వతంత్రం కొరకు ఆయన చనిపోయి మృత్యుంజయుడై మూడవ దినాలు లేచి తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరింప చేసి మనం ఆయన రక్తంతో కడగబడి విమోచించబడి ఆత్మ చేత, ఆత్మ నియమంలో శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా నడవడానికి తన ఆత్మనిచ్చాడు. ఇప్పుడు మనము ఆత్మను ఆపుకొని వాక్యానికి దూరంగా ఉండి ప్రార్థనను కదా చేయకుండా ఆత్మ సంబంధమైన మౌనుడు మనం ఉంచి మళ్ళా వాడు పాకుడు మన మీదకి వస్తాడు, ఆ కాడి మన మీద వేస్తాడు, లేనిపోయిన తప్పుడు పనులన్నీ చేయిస్తాడు. ఒకవేళ ఏదైనా విషయంలో ఒకవేళ మనం ఒనేసేము లాగుంటే, ఒనేసేము పౌలయ్య చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన కూడా వెళ్ళి పరామర్శిస్తే ఒనేసేముతో పౌలు గారు మాట్లాడాడు, కుమారుడా, చక్కగా సంఘం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు, ఎందుకు బలహీనుడు అయిపోయావు, దేవుడు క్షమిస్తాడు, దయగలవాడు. అలాగే ఫిలోమోను అన్న కూడా నేను క్షమిస్తాడు, ఆయన కూడా ప్రేమ గలవాడే. దేవుని పిల్లలు ఏదైనా క్షమాపణ కోరుకున్నప్పుడు వేటి నా దగ్గర చెప్పేది క్షమాపణ నెట్టివేదయ్యా, కాబట్టి అన్నతో సమాధానం
పాత జీవితాన్ని పాతిపెట్టేసి దాని దగ్గరకు రానివ్వ కాదు, మరలా సరిచేయబడు, మరలా ప్రార్థన శక్తి కలిగి ఉండు, ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండు, వాక్య సత్యములు నిలబడు. దేవుడు నన్ను ఘనమైన సాధనంగా వాడుకుంటాడని చెప్తున్నాడు. కొన్ని దినాలు పూర్తిగా మారిపోయాడు. పోగొట్టుకున్న స్వేచ్ఛ, ఆత్మీయ స్వతంత్రతను మరలా కదా ఒనేసియం సంపాదించుకున్నాడు. ఆయన క్యారెక్టర్, ఆయన మాటలను బట్టి పౌలు గారు గ్రహించగలిగాడు. గ్రహించి ఇంకా ఒక పత్రిక రాస్తున్నాడు. ఎవరికి? ఫిలోమానికి. ఫిలోమాను, నువ్వు ఒనేసియం విషయంలో ఇదివరట్లాంటి వాడు కాదు, సాతాను చేత బంధించబడ్డా విడుదల పొందుకున్నాడు. ఒకప్పుడు ఆత్మీయ విషయంలో నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ యొద్దకు తిరిగి అది మళ్ళీ నీ సంఘంలో చేర్చుకుయ్యా. ఎంత ఏంటంటే అపోస్తుడు ప్రాణం వంటి వాడయ్యా, అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా అయ్యాడు. ఈ మధ్య నేను ప్రసాద్ మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడి గురించి, చాలా కాలమైంది, బలహీనుడయ్యాడు, తొలగిపోయాడు. ఒక మాట చెప్పాలంటే పడిపోయాడు. ఏంటయ్యా ఆయన పరిస్థితి అంటే, చెప్తానే ఉన్నానయ్యా, చెప్పినప్పుడల్లా రేపు ఆదివారం వస్తారు మీరు రావట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయన ఛాయిస్ ఇస్తున్నాడు. ప్రసాద్ వెళ్ళి మాట్లాడవలసిన అవసరం లేదు, కానీ దైవ ప్రేరణ అది. నా కుమారుడు ఇకనైనా నా మాట వింటాడేమో, ఆ పాప బానిసత్వం నుండి విడుదల పొందుకొని మరలా మొదట స్వతంత్రాన్ని తాను సంపాదించుకుంటాడేమో అని దేవుడు కొందరు సేవకులను సేవకురాలను పడిపోయి లోకంలో బంధించబడ్డ వారిని లేపడానికి పంపిస్తుంటాడంటే, ఇది నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో మనం అవిధేయులమై దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ స్వతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం. కోపం వల్ల, స్వార్థం వల్ల, కక్ష వల్ల, దేశం వల్ల, ఏదైనా లోపం వల్ల అది పోగొట్టుకుంటే, ఈవేళ దేవా ఆ కోపం నాకు వద్దు, ఆ స్వార్థం నాకు వద్దు, దాన్ని తరివే, నాకు నువ్వే కావాలి, ఆత్మీయ స్వతంత్రం అయ్యా. నీవెలా అనేకులను రక్షించావో నేను కూడా అనేకులని రక్షణ మార్గానికి నడిపించాలి. నేను నాయన ఏదైనా ఒక బలహీనతకు వ్యసనానికి బానిసైపోయి బంధించబడకూడదు. నీ ఆత్మతోనే పౌలేయులాగా నిరీక్షణ కోరికే ఆత్మతోనే నేను బంధించబడాలి. నీ ఆత్మానుసారంగా నేను నడవాలి ప్రభువా. ఆ స్థితిని, అలాంటి ఆత్మీయ విధానాన్ని, ఆత్మీయ స్వేచ్ఛ, స్వతంత్రత నాకు దయచేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. తల్లవలసండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా సంస్కార ఆరాధన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ వేగంగా మనం ముందుకు కొనసాగిద్దాం. హృదయాలు తెరవండి. మన స్వతంత్రాన్ని దొంగిలించాలని సైతాన్ గారు చాలా రకాలుగా వాడు ప్లాన్లు వేసుకుంటాడు. ప్రభువు చెప్దాం, నా ప్రియ యేసు రాజా ఆదుకున్నాను ఇప్పుడని ఒక పల్లవి వచ్చిన పాడుతాం, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలుషితమగు ఈ లోకము కదలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకము కదలెను నా కన్నులలో, మరణ శరీరము మరులే మెదలెను నా హృదయములో, మరణ శరీరము మెదలెను నా హృదయములో,
ఆయన మా దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు తండ్రి. మా ప్రభువు ఇతర రాజుల రాజ్యాల పాలకుల చేతుల నుంచి మేము విడిపించబడి మేము స్వేచ్ఛ స్వతంత్రత అనుభవించబడతాం. అలాగే ప్రభు ఆధ్యాత్మిక విషయంలో ఆయన మీరు సృష్టికర్త, ఈ సమస్తం నీదైనా సర్వలోకాలు నీవై ఉన్నా సైతాను గారు భూలోకాన్ని ఆదాములను ఓడించి వశపరుచుకున్నాడయ్యా. వారి సంతైన మమ్మల్ని అందరినీ కూడా పాపం చేయ ప్రతివాడు పాపానికి బానిసే. ఒకవేళ పుట్టిన వారు పాపం చేయకపోయిన జన్మతః పాపం మమ్మల్ని ఆవిష్కరణ బానిసలుగా ఉండగా నీ ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన రక్తం చెందించిన దాన్ని బట్టి మా అందరికీ విడుదల విమోచన ఆత్మీయ స్వతంత్రత ఇచ్చారయ్యా. ఈ స్వతంత్రాన్ని పొందుకున్న మేము మరలా పాపం అనే దాసత్వం కార్యకర్త వెళ్ళకుండా దాన్ని కాపాడుకొని అనేకులను ఆత్మీయ స్వతంత్రులుగా చేయడానికి నీ అభిషేకాన్ని అయ్యా. తదితర కార్యక్రమంలో మీరు ఉండవని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.